హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదేంటి అనుకుంటారా? దోసపిండి లాగా ఉంది కదా. కాదు, పిల్లలు ఎండకు వస్తారు కదా, ఇంట్లో పళ్ళు తెచ్చిపెడితే తినడానికి చాలా బద్ధకం ఫ్రెండ్స్. పిల్లలకి ఒలిసి పెట్టినా కూడా తినరు. అందుకనే స్కూల్ నుంచి వస్తారు కదా ఎండకు, ఇప్పుడు మార్నింగ్ స్కూల్ కదా అని పండ్లన్నీ జ్యూస్ ఆడేసినాను. ఇందులో ఏమేమి వేసినానంటే సపోటా పండ్లు ఒక 6 పండ్లు వేసినాను, అంటి పండ్లు, ద్రాక్ష, కమలాకాయి, ఒక అర్ధ లీటర్ పాలు, కొంచెం బెల్లం యాడ్ చేసి అన్ని పండ్లు జ్యూస్ ఆడేసినాను. చూడండి, చక్కగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్. తలా ఒక గ్లాస్ తాగేస్తారు కదా పిల్లలు. ముందు వస్తానే జ్యూస్ అడుగుతారు. ఒకరోజు మజ్జిగ చేసిస్తాను, ఒకరోజు జ్యూస్ చేస్తాను. అందుకే పండ్లన్నీ తెప్పించి పెట్టుకునే ఫ్రెండ్స్. రేపు దాళం జ్యూస్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చేద్దాం, ఎండలకు తాగుతారని. చక్కెర అయినా వేసుకున్నా ఇంకా సూపర్గా ఉంటుంది. కానీ సంజయ్ దగ్గుతాడు ఫ్రెండ్స్, కొంచెం నెమ్ముంది, అందుకని బెల్లం యాడ్ చేస్తాను. బెల్లం తింటే ఏం కాదు కదా, బెల్లం వేసినాను. కానీ 1/2 లీటర్ పాలు అయితే పడతాయి. ఇంకైతే సూపర్ టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఆడుకునే పండ్లు జ్యూస్ చూడండి, చక్కగా వచ్చేసింది. తలా గ్లాస్ అయితే తాగేస్తాము. ఎలా ఉంది ఫ్రెండ్స్? మా జ్యూస్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా? మరి అన్నం తిన్నారా మీరు? మేమైతే ఇంకా తినలా ఫ్రెండ్స్. అన్నం చేసినాను. ఈరోజు మా ఇంట్లో ఏం కూరలు అంటే వంకాయ తాలింపు, వేడివేడిగా రైసు, టమోటా పచ్చడి పెడుతున్నా ఫ్రెండ్స్. టమోటా 1 కిలో ఊరగాయలాగా పెడుతున్నాను, అదే వేసుకుని తింటారు. అది మాత్రం ఫుల్ వీడియోని మీకు పెడతాను, చూడండి మళ్ళీ తర్వాత. ఓకేనా? మరి బాయ్ ఫ్రెండ్స్.